ఈ రౌడీతనం గొడవలు వద్దనే కదా మమ్మల్ని అందరినీ చదివించి ఫారెన్ పంపించారు. ఇప్పుడు ఇదేమిటి? ఎవడో మనోడంటూ గొడవ చేస్తే పోలీసులకు చెప్పాలి, కోర్టుకెళ్ళాలి. పెదనాన్న ఊరికే టెన్షన్ అవ్వకండి. నేనే కోర్టుకెళ్లొద్దు, పంచాయతీలో చూసుకుందామని చెప్పా. యూ జస్ట్ షట్ అప్ అండ్ హోల్డ్ ఆన్, ఓకే? నీకేంటి, ఈ ఇల్లు అమ్మాలి, అందుకు మేమందరం సంతకాలు పెట్టాలి, అంతేగా? ఇదిగోరా పోరా పటాని. We have all signed. You sell this house or do anything. Please leave us. మేము వెళ్ళిపోతున్నాం. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. మీరు వెళ్ళిపోతే ఈ ఇల్లు అమ్మలేమా, లేక నోరు మూసుకొని వాడికి ఇంటిని వదిలేస్తామా? బస్ స్టాండ్ లో దిగి పెద్ద ఆయన రాజశేఖరం గారి ఇల్లు ఎక్కడా అని అడిగితే పశువులు కూడా తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్తాయి. అలాంటి పెద్ద ఆయన గురించి తప్పుగా మాట్లాడి ఈ ఇల్లు నాదంటున్నాడు. వాడి పళ్ళు రాలుగొట్టే దమ్ము లేదు. పెట్టెలు పట్టుకుని పోతా ఉంటున్నారు. పోండి. ఈ ఆస్తి అమ్ముకుని బతుకు అంటారా? ఎవరికి కావాలి ఈ ఆస్తి? నేను తలుచుకుంటే బెజవాడ బస్ స్టాండ్ లో టీ అమ్ముకొని బతుకుతా, పెద్ద మార్కెట్ లో పళ్ళు అమ్ముకొని బతుకుతా, లేదా రైల్వే స్టేషన్ లో సైకిల్ స్టాండ్ కాంట్రాక్ట్ తీసుకొని బతుకుతా. తాతయ్య మీ అందరినీ చూడాలని ఆశపడ్డాడు, చూశాడు. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏ సమస్య వచ్చినా ఈ రజనీ మురళి చూసుకుంటాడు. మురళి, రజనీ మురళి, కొంచెం ఆగు. అశోక్, కమ్ ఫాస్ట్. నా మనవరాలు పుష్పవతి అయింది. అందువల్ల తనకు జరపవలసిన సంప్రదాయాలన్నీ జరిపే పంపిస్తాను. అరే అనిల్, ఆ క్యాలెండర్ పట్టరా. ఇవాళకి 3వ రోజున తలస్నానం చేయిద్దాం, 7వ రోజున ఫంక్షన్ చేద్దాం. అందరూ ఉండి బ్రహ్మాండంగా జరిపించాలని ఈ తాతయ్య కోరిక. What's going on? I think we'll have to stay for another 1 week. Okay. ఎందుకు అలిగెళ్ళావు? సరే ఇంటికి రా. ఇప్పుడే కోపంగా మాట్లాడొచ్చాను. వెంటనే వస్తే ఇన్సల్ట్ చేస్తారు. రాత్రి భోజనానికి వస్తా. అది కాదురా, త్రిష పుష్పవతి అయింది. మన ఇంటిని రెడీ చేయాలి, అంతే కదా? చూడు. కార్తిక ఎలా ఉన్నావు? అమ్మ రాలేదా? అమ్మకి రావడం కుదరలేదు. ఇష్టం లేదని చెప్పావుగా, మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళవే. హలో, వయసులో ఉన్న ఆడపిల్లని ఇంతమంది ముందు చేపట్టుకుని లాగావు కదా, ఇంక నా చెయ్యి ఎవరు పట్టుకుంటారు? అందుకని నువ్వే పట్టుకో. అస్సలు కుదరదు. ఎందుకు కుదరదు? ఆల్రెడీ నా మనసుని ఇచ్చేశాను. నాకే కదా. అయ్యయ్య అంతొద్దు. ఒక ఇంగ్లీష్ మైనాకి. ఇంగ్లీష్ మైనాక? ఎవరు సార్ ఆ మైనా? అదిగో జీన్స్ వేసుకున్న జిలేబీ, ఆండ్రియా. సరే, నువ్వు తన్ని లవ్ చేస్తున్నావు, తాను నిన్ను లవ్ చేస్తోందా? లవ్ చేయకుండా నాతో డేటింగ్ చేస్తుంది. ఓహో, ఇప్పుడు నా ముందుకొచ్చి నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పమను. ఈ నిమిషమే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నీకెందుకు చెప్పాలే? ముందు బయలుదేరవే. పిలవరా. Hi guys. Hi Andrea. Why did you call me? Yeah, I called to tell one interesting matter. Is it? How to tell is actually, basically, physically. చపాతీ కలి, దోశ కలి, కథకలి. ఇప్పుడే ప్రపోజ్ చేస్తున్నావా? ఆల్రెడీ ప్రపోజ్ చేశాను, ఇప్పుడు చూస్తావా? ఇదిగో ఆండ్రియా, I am love you. No. I'm sorry. Why sorry? Because I am black skin. No. Black skin not the problem, Baba. I already love someone. Already love? Yeah. Who? Australia వాడా లేక అమెరికా వాడా? No, you're wrong. విజయవాడ వాడు. విజయవాడ వాడా? Yes. See, it's the boyfriend there. Hi, darling. Hi, darling. Happy birthday. Thank you. Cut the cake, baby. Thank you. Yeah, it's so nice. Happy birthday to you. Open the mouth. అయ్యో, నేను ఈ ఫారిన్ కొలాబరేషన్ చూడలేకపోతున్నానే. హ్యాపీ బర్త్డే. నువ్వేంట్రా మధ్యలో? ఎవరు? హాయ్ డ్యూట్, నువ్వేంటి ఇక్కడ? గుడ్ క్వశ్చన్ రా. రే ఆండ్రియా రా. ఓ అదా బ్రో, తను నా పర్ఫార్మెన్స్ ఫ్లాట్ అయింది. ఒక రోజు తాతయ్య మంచినీళ్ళు తెమ్మన్నారా? Excuse me. Just a minute. ఆ రోజు జరిగిందా ఫారిన్ కొలాబరేషన్? Can you please help me? ఈసారి నాకు కడతారా? I don't know what to do. ఈ కాకి ముక్కుకి ఇంత మంచి దొండపండ. Oh no, నాకు సిగ్గుగా ఉంది.
ఒక్కటి మాత్రం నిజంరా, ఏదో ఉప్పు చేప దొరికినా చాలనుకున్నాను, కానీ ఇలా పులస చేప దొరుకుతుందని స్వతంత్ర దినం రోజు కూడా అనుకోలేదు బ్రో. ఆల్ క్రెడిట్స్ గోస్ టు మై కులదైవం యేసునాథుడే. యు మీన్ జీసస్? yes మై నేమ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్. అది సైంటిస్ట్ పేర్రా. ఈ రోజు నుంచి అది నా పేరు. ఓ మై గాడ్, ఓరి నా దేవుడా. ఓరి నా కేడి తమ్ముడా, ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నట్టుంది. రే ఆగ్రా. ఏంటి ఏంట్రా ఇది? కనపడట్లేదా లవ్వు? ఎరా రే, నువ్వు పెన్సిల్ కి ఎక్కువ పెన్నుకు తక్కువ, నువ్వు లవ్ చేయడం ఏంట్రా? ఏం లవ్ చేయకూడదా? మా అక్కని నువ్వు తీసుకో, మీ ఇంటి పిల్లని నేను తీసుకుంటా. ఈ రోజు బెజవాడలో నేను పెద్ద విఐపీ అయ్యాను కాబట్టి మీ అక్క నాకు తోసేద్దామని చూస్తున్నారా? నువ్వు పెద్ద విఐపి, 4 షిప్లు 5 ఫ్లైట్లు ఉన్నాయి. ఐపీఎల్ టీం ని వేలంలో తీసుకున్నావు. పని పాట లేకుండా తిరగడం కదా. రే రే రే, బావని కూడా చూడకుండా ఇండిసెంట్ గా మాట్లాడుతున్నావు. నీకు ఇక్కడ అమ్మాయి లేదు, పోరా. బాంబవతితో ఇంటెసెంట్ గా మాట్లాడుతున్నావు, నీకు అమ్మాయి లేదు, పోవయ్యా. ఇంకా నేను అరుణాచలం? పోరా లేదు. చొంగ ఖర్చుకుంటూ సైడ్ కొట్టావో మనం వాళ్ళ దృష్టిలో వీక్ అయిపోతాం. బిల్డప్ బిల్డప్. రే కాయా పండా? నాకేం వద్దు, వదిలై. పోరా పోరా, ఆడపిల్లలతో సరిగ్గా బిహేవ్ చేయరా. సార్కి ఏం కావాలట? పోరా. ఆపండ్రా, ఆపండి. ఏ మేడం ఆపో, చెప్తే వినపట్టం లేదా? ఏంటి తాత, నా మేనకోడలు వయసుకొచ్చిందని ఘనంగా సారి తీసుకొస్తున్నాను, మర్యాదగా లోపలికి పిలవకుండా బయటే నిలబెట్టి మాట్లాడుతున్నావు. రారా లచ్చమ్మ మనవడా, ఒప్పుకున్నావు కదా, నువ్వేనయ్యా పెద్ద మనిషివి. మరీ ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారా? ఏ చిన్నాన్న పెదనాన్న అత్త మామ అక్క చెల్లి అంతా వినండి. రావడం నా హక్కు. మన కులం వాడు దేన్నైనా వదులుకుంటాడు, కానీ ప్రాణం పోయినా మేనమావ హక్కుని మాత్రం వదులుకోడు. నా మేనకోడలు ఎదురు చూస్తుంది, పూలదండ వెయ్యాలి. తప్పకండి. పడిపోతావరా దున్నపోతా. చూడు బాబాయ్, నోరుందని ఇష్టం వచ్చని మాట్లాడొచ్చా? మర్యాద ఇవ్వు. నీకేంత మర్యాద? నువ్వు ఒక మనిషివి, నీకు మర్యాద ఒకటే. తమ్ముడు ఎవరా? ఆ క్రౌడీలు వేసుకొచ్చి పిచ్చి కొత్తలకు వస్తే ఆస్తిలో వాటా ఇచ్చేస్తావా? నేనున్నంత వరకు నీకు ఒక్క పైసా కూడా దక్కదు బాసు. చిన్నోడా, ఇది అందరిది, నా తాతిల్లు. ఉయ్యూరు పంచాయతీని జరగకుండా ఆపేస్తే వదిలిపెట్టేస్తానా? నీకు ఇంట్లోకి వెళ్ళడానికి ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది. 3 రోజులు టైం ఆలోచించుకుని చెప్పు, లేదంటే 4వ రోజు నట్టింట్లో పాలు పొంగిస్తాను. పోరా. వస్తాను. Baba Black Sheep, have you any wool? Yes, son. లోపలికి వెళ్ళాడుకోండి. Back full. Baba Black. పిల్లలు కార్తిక, టైం అయింది, ఇక బయలుదేరు. మీ ఇంట్లో ఎదురు చూస్తా. పర్వాలేదు అత్తయ్య, కాసేపు ఉంటాను. నువ్వు వెళ్ళావు. వెళ్ళమ్మా, వెళ్ళు.
అయ్యో గండం వస్తుంది రేయ్, ఎవర్రా? అయ్యో, అత్తయ్య అత్తయ్య నాన్న వస్తున్నారు అత్తయ్య. వాడు మహా కోపిష్టమ్మా, బిడ్డను కొడతాడేమో. అమ్మా లోపలికి తీసుకెళ్ళి కార్తిక ఇలా రా. నువ్వు నేను కూడా ఎక్కడ దాక్కున్నా అయితే ఓకే. రేయ్, నీకు అసలు బుద్ధి ఉందా లేదా? మతిపోయిందా? ఇంత జరిగింది ఒక మాట చెప్పలేదు నాకు. ఎవడో పరాయి వాడు చెప్తే నాకు తెలిసింది. మేమంతా లేవా? చచ్చిపోయావా? ఇంతకీ ఇప్పుడు ఏమంటావరా? ఇంటికి వచ్చి పిల్లని అడుగుతారు, మందు కొట్టొచ్చి గొడవ చేస్తారు. సమస్య వస్తే చెప్పడం తెలీదా? అప్పుడు మాత్రం పౌరుషం. ఎవడ్రా ఏకంబరం? వాడికి మాత్రమే పెద్ద మనుషులు తెలుసా? నాకు వాడికి మించిన వాళ్ళు తెలుసు. నీలకంఠం వాడు బరి తెగించిన వాడు. 40 రూపాయలు ఇస్తే నడు రోడ్లో నగరంగా నుంచుంటాడు. బురదలో పొర్లే పందితో గొడవ పడితే మనకే కదా అవమానం. అందుకని వాడు రెచ్చిపోతుంటే నోరు మూసుకుంటావా? ఈ రోజు వాడు మనో తేలిపోవాలి మావయ్య. రేయ్ రారా. నన్నయ్య కొట్టాడురా. నిన్నేరా. వాడిని రమ్మను. ఇదేంట్రా నిన్న అని అడిగితే దాన్ని కూడా కొట్టాడు అసలు. నన్ను డైరెక్ట్ గా పిలవడా? అంత గోరోజనం ఆయనకి. యాయ్! టోటల్ ఫ్యామిలీ మెంటల్ అన్నమాట. ఛా! నే రాము, ఎక్కడున్నావు? నేను ఒక ముఖ్యమైన పని మీద సిరిపురం వరకు వెళ్ళొస్తాను. నువ్వు గుడిలోనే ఉండు. ముసలిది పోయి వారం అయిందయ్యా. గోడ కొట్టిన పిడకలు కూడా ఆరలేదు. రాజశేఖరం గారి గురించి ఎప్పుడూ చెప్తూ ఉండేది. ఇదిగో ఈయన కూడా నేనే చూసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది. స్వామి, అందరికి హారతి చూపించు. రా నీలకంఠం రా. ఇక కోర్టుకు వెళ్ళడం అనవసరం, ఇక్కడే తేల్చేసుకుందాం. నువ్వు లాయరుగా కోర్టులో తేల్చుకోవచ్చు కదా. కోర్టుకు వెళ్లే ముందు ఊరు పంచాయతీలో మాట్లాడి సెటిల్ చేసుకునే దారి ఉంది కదా. వెళ్ళిపోయి. అంతేకాదు ఇలాంటి కేసులు అంత తొందరగా తేలవు. తీర్పు రావడానికి 10-15 ఏళ్లు పడుతుంది. మన ఊరు పంచాయతీలో 8 ఊళ్ళ పోదాల ముందు రాయించుకుంటే వాడు కోర్టుకు వెళ్లలేడు కదా. అవును, ఆ ఉయ్యూరు పంచాయతీలో ఎద్దును పంపి గొడవ చేసింది మీరే కదా. అవునన్నా. మీకు మా ఊళ్ళో పంచాయతీ పెట్టం. కావాలంటే మీరు కొండపల్లికి వెళ్ళండి, వాళ్లే మీకు కరెక్ట్. కొండపల్లి వాళ్ళు ఎవరో మనకు తెలియదన్నా. అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు. మీరే ముందుండి పంచాయతీ. లేదయ్యా, పంచాయతీ పెట్టడం కుదరదు. ఎందుకు కుదరదంటున్నావు? ఉయ్యూరులో ఎద్దును పంపినట్టు ఇక్కడ పుల్లు పంపిస్తారా? మన ఊళ్ళో ఎవడు ఏం చేయలేడు, చెయ్యనేమో కూడా. చూడు బాబు, ఊళ్ళో కొలుపులు జరుగుతున్నాయి. 3వ రోజు జాతర అయిపోగానే మీ పంచాయతీ పెట్టుకుందాం, వెళ్ళండి. ఏమయ్యా, పంచాయతీలో గెలిచిన వాళ్ళు వీరభద్రుడికి ఏం చేస్తారు? ఏం చేయాలో చెప్పండి అయ్యా, బాగా చేసేద్దాం. మంచిది, వెళ్ళండి. ఆ ఏకాంబరానికి ఫోన్ చేయరా. అటు తిరిగి పంచాయతీకి మనూరికే వచ్చారా? రేయ్ అనా, పంచాయతీ మనూళ్ళలోనే పెడుతున్నారు, మనమే గెలుస్తాం. అలా ఏం జరగదు మావయ్య. 8 ఊళ్ళ పూజారులు సత్యానికి కట్టుబడతారు. ఎప్పుడు న్యాయం ధర్మం వైపే నిలబడతారు. మనమే గెలుస్తాం. సరేనా వెళ్ళొస్తానండి. కార్తికా, కార్తికా, రా వెళ్దాం. అన్నయ్య పాపం తను ఉదయం నుంచి ఏమీ తెలియదు. భోజనం పెట్టి పంపిస్తాను. 9 గంటల్లోగా ఇంటికొచ్చి. సరే నాన్న. కార్తికా, నాన్న, నేను నడుము మీద చేయేశాను, భుజం మీద చేయబోతుంటే అడ్డుకుంటున్నాడు. రజనీ మురళి, సైడ్ స్టాండ్ తీసి బండి నడుపల్లుడు.